బైబిల్ అక్కడున్నాను ఒకసారి. ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసినట్లయితే 12 నుంచి 22 వరకు, అంటే చివరి వరకు చదివేసుకోవచ్చు. 22 వరకు సంఘానికి దేవుడిచ్చిన మెసేజ్. ఇందులో ప్రార్థన గురించి ఉందిలే, ప్రార్థన గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మరియు సహోదరులారా, ఆయన ఏమంటున్నాడు తెలుసండి, చదువు. మీలో చాలా ప్రయాసపడుతున్నారు కదా, ప్రయాసపడుచు మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను. దేవుని స్తోత్రం. వాళ్ళని పనిని బట్టి అంటే వాళ్ళు మనకు చేసిన పని, వాళ్ళు చేసిన సంఘానికి చేసిన పని, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఉద్యోగం, పని అంటే వాళ్ళ ఉద్యోగం బట్టి కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి, సన్మానించాలి అని ఉంది. ఒకవేళ ఎవరైనా గద్దించారనుకోండి, మన్నన చేసి అంది. ఎవరికి ఈ మాట చెప్తున్నారు? సంఘానికి, ఎస్పెషల్లీ పిల్లలు. ఎవరైనా పెద్దలు తప్పురా అంటే కోపం పెట్టుకోకూడదు, ఏం చేయలేదు, మన్నన చేసి వారికి ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం. తర్వాత నెక్స్ట్ వచ్చిన చదవండి. మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఒక వచనం గురించి చాలా చెప్పొచ్చు, కానీ వరుసగా చెప్పేస్తున్న పాటలాగా. ఒకరితో ఒకరు ఎలా ఉండాలటండి? సమాధానంగా ఉండాలట. ఇది లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తాడట, అక్కడ ఆశీర్వాదం ఉండవాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడట. మనం 133 కీర్తనలో చివరి ఇచ్చిన అదే. దేవుని స్తోత్రం. దేవుడు సమాధానము ఎక్కడైతే ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందంట. అందుకే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, కోపం ఉండకూడదు. చిన్నపిల్లల మనస్తత్వంలా ఉండాలి. పిల్లలు ఏదైనా చిన్న చిన్న వివాదాలు ఉంటే ఉండవచ్చు, వాటిని అన్ని తొలగించుకుని ఎలా ఉండాలండి, ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలండి, సమాధానపరుచుకోవాలి, సమాధాన పడాలి. ఇంకా చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అది మనం ఇప్పుడు క్రమంగా నడుస్తున్నాం అనుకోండి, మనం ఇప్పుడు ఇతరులకు చెప్పే స్థితిలోకి రావాలి. మనమే అక్రమంలో ఉంటే ఇంకేం చెప్తాం? ఇప్పుడు క్రమపడ్డాం, మనం బాప్తిసం పొందాం, రక్షణ పొందాం. ఇప్పుడు అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. వాళ్ళు ఎవరైనా అక్రమంగా నడుచుకుంటున్నారనుకోండి, అలా అంతే అండి, అలా వాళ్ళు ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, పోనే అండి, చెప్తే ఏంటారండి అనకూడదు. మనం తప్పు అని చెప్పాలి, కోపం వచ్చినా సరే. ఇది దేవుని యొక్క లక్షణం. దేవుని స్తోత్రం. అక్రమంగా నడుచున్న వారికి బుద్ధి చెప్పడి. నెక్స్ట్, ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పాలి. భయపడిపోతున్నారు ఎక్కువగాని, భయం ఎందుకు మనకి, యేసయ్య ఉండగా అని చెప్పి ధైర్యపరచాలట. ఎలా ధైర్యపరచాలో బైబిల్లో చాలా చాలా వచనాలు ఉన్నాయి, చెప్పట్లేదు నేను. హల్లెలూయా. వాళ్ళు బలపరచాలి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తారట. యెషయా గ్రంథం 60 వచనంలో చూస్తే ఆయన ఏమైనా వ్రాయబడని తెలిసింది అక్కడ. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడట. హల్లెలూయా. భారభరితమైనటువంటి హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని, సంతోషాన్ని ఇస్తాడట. సో మనం ఏం చేయాలని, ధైర్యపరచాలి. చెప్పండి. ఊతనీయుడు, బలహీనులకు ఊతనీయుడు. ఈ మాట చాలా చోట్ల మనకి దానికి సపోర్టింగ్ వర్డ్స్ చాలా ఉన్నాయి. యెషయా గ్రంథం అందులో వ్రాయబడిన మాటల అక్కడే వ్రాయబడింది కదండి. బలపరచాలి, చెయ్యూతనివ్వాలి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే. దీర్ఘశాంతం అంటే ఏంటి తెలుసమ్మా? శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. ఇంక లైఫ్ లాంగ్ క్షమిస్తూ ఉండాలి, ఓర్చుకుంటూ ఉండాలి. మనం వాళ్ళు అంటూనే ఉంటారు, మనం ఓర్చుకుంటూనే ఉండాలి. ఇది దీర్ఘశాంతం. ఆ లక్షణాలు ఉండాలట. ఎవరికి? దేవుని ఎరిగినటువంటి పిల్లలకి ఉండాలి దీర్ఘశాంతము. దేవుని స్తోత్రం కలిగాక.
నిన్న మేము ఒక చోటకి వెళ్దామని ప్లాన్ చేశాను. నేను ప్లాన్ చేస్తే మా కజిన్ ఒక ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చర్చ్ దగ్గర చూస్తానంటే వెళ్తున్నారు. ఇంకో బాబు వచ్చాడు, ఆయన కూడా బండి మీద తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు. ఏంటో సెల్ ఫోన్ ఎట్టి తీసి ఇదిగో చూడండి, ఇదిగో అక్క, అమ్మ, తాతయ్య అన్నీ చూపిస్తున్నాడు. ఆయన ఆనందం అలాగా, మా బాబు ఇడిగో, బుజ్జిగడ ఇడిగో అని చూపిస్తున్నాడు. నేను సడన్గా వచ్చారు కదా, 12:30కి వచ్చారు. నేను బాగుండాలి అలాగే, లేకపోతే మాకు ఉండదు, వాళ్ళకు ఉండదు. 12 దగ్గర అయిపోయింది. మీ దగ్గరికి వచ్చారు ఆ టైంలోనే. త్వరగా నేను రైస్ పెట్టేశాను, పప్పు వేసేద్దామా అనుకున్నాను, చారు అన్నీ రెడీ చేశాను. ఆ తర్వాత ఏ కోడిగుడ్డు ఫ్రై చేద్దాం కానీ అనుకున్నాను. ఆయన అది వెంటాడేస్తున్నారు. ఆయన భోజనం చూస్తున్నాను, పక్కన ఇంకోటి చూస్తున్నాను. ఈలోగా నేను ఎగ్స్ బాయిల్ చేశాను. ఇంక మళ్ళీ ఫ్రై చేసి కూడా అంత టైం కూడా ఆగిరాలి. బాబుని పంపించారు, ఏదన్నా చిన్న పట్టరా చికెన్ నేను అవాయిడ్ చేశాను. బాబు నేను వాళ్ళ మట్టుకు ఏదైనా తీసుకురా అన్నాను. అసలు నన్ను వదలలేదు. ఊరి ఉండరా బాబు, ఇది వండాలి కదా అందాం అనిపించింది. అంత నీరసం వచ్చేసింది. మధ్యలో మంచినీళ్ళు తాగుదాం అనిపించింది. టేబుల్ మీద పని ఇటాడు తిరిగితే అది మర్చిపోతున్నాను. ఈ చెవు ఆ చెవు తినేస్తున్నాడు ఆయన. ఎప్పుడో 2-4-5 సంవత్సరాలకు వస్తాడు. ఉండరా అన్నవానికి బాధపడతారు కదా. నాకడ చిన్నోడు, నాకు నేను మేనమావన్ అవుతాను. అయితే తినేస్తుంటాను. అక్కడికి ఓర్చుకోవాలి. ఈ మాట గుర్తొచ్చింది, దీర్ఘశాంతం. దేవుడు ఎంతగా ఓర్చుకున్నాడు కదా, దేవుని స్తోత్రం కలిగాక. పెద్దోళ్ళకి ఓర్పు ఉండాలి. మా టోని ఒకసారి చిన్నప్పుడు నేను తీసుకుని వెళ్తుంటే, వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంటే ఎదర టవల్ చుట్టేసి కూర్చోబెడితే నీ సీట్ మీద కూర్చుంటాను, నువ్వు ఇక్కడ కూర్చోమన్నాడు. నేను అలా దొక్కుతాను, అలానే వెనకాల కూర్చున్నాడు. వాడికి ఏదైనా ఇస్తే తింటా కూర్చుంటాడు, కానీ అది ఆడు గొడవ ఉండదు. వీడితోనే గొడవ చిన్నప్పటి నుంచి కూడా అంతేడు. సరిగ్గా శివకోడు వచ్చినప్పుడు అక్కడ శ్మశానం ఉంటుంది కదా, వంతున ఉంటుంది కదా. అప్పుడు వంతున ఎత్తుకుండేది, వంతున లెవెల్గా అయిపోయింది. కానీ వంతున ఎత్తుకుండేది, ముందు నుంచే తొక్కాలి గట్టిగానే. తొక్కుతుంటే ఇద్దరు ఉన్నారు వెనకాల ఎదర. సరే వెళ్తుంటే అంకులు అన్నాడు. ఎరా అన్నాను. అది ఏంటి అన్నాడు. అదే గేదె అన్నాను. కాదు, గేదె మీద ఉంది అదే పిట్రా అన్నాను. తొక్కుతున్నాను కదా, పిట్రా అన్నాను. పిట్ట అంటే ఏం పిట్ట అన్నాడు. అది ఏ డ్రింక్ అంటారు. అప్పుడు ఒప్పుకుపోయింది. ఇంకా తొక్కుతాను, ఇంకా పైకి ఎక్కేది. అలా అంటుంది ఏంటంటే కోస్తుందిరా అన్నాను. ఎందుకు వస్తుంది? నెత్తి మీద టప్పని కొట్టేసి కొడితే అక్కడ మొదలుకొని లాకులు వరకు వాళ్ళ ఇల్లు దాడేసి, ఇప్పుడు కట్టుకున్నారు ఇల్లు, అది దాడేసి కొంచెం అవతలకి వెళ్ళే వరకు ఏడుస్తున్నాడు. లాకులు కాడ అప్పుడు వేరేలా ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడికి ఏది కొంటే తిండే ఏడుపు గట్టిగా, మొత్తం ఎంత గట్టిగా అరిచేస్తున్నాడు. కొట్టింది పెద్ద గట్టి కాదు. ఇప్పుడు కూడా ఆడు పద్ధతి అంతే. సరే తీసుకుని మల్కిపురం వెళ్ళినప్పుడు తగ్గాడు. కోపం ఇలా పెట్టుకుని ఇలా రాలంటే రాలేదు అన్నాడు. అది కోపం. మనకి జీవితాంతం దీర్ఘశాంతమే మనం కదండి. పిల్లల దగ్గరే దీర్ఘశాంతం, పెద్దవాళ్ళ దగ్గరే దీర్ఘశాంతమే కదా. ఓర్చుకోవాలి అయినా సరే. దేవుని స్తోత్రం. అక్కడే ఉంది దీర్ఘశాంతం. ఈ విషయాలనే కాదు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే శాంతం వహించడం. ఒక్కసారి కాదట, దీర్ఘశాంతము. ఆ చదువుది అందరి ఎడల. మనం అంటే మనకి భయపడేవాళ్ళు కానీ, మనం అంటే పెద్దోళ్ళ దగ్గరే కదండి. అందరి ఎడల, మనుషులు అందరి ఎడల మనం ఏం చేయాలండి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కొంచెం చెప్తే వినరు, కోపం వచ్చేస్తాయి. మా పాస్టమ్మ గారు చనిపోయిన తర్వాత మేము రోడ్ల మీదకి టిఫిన్ పక్కనే తెచ్చుకునే వాళ్ళప్పుడు కూరలకి వెళ్ళవలసి వస్తుంది బయటికి. ఒకసారి పాపం వీళ్ళు ప్రతి ఆదివారం కాకుండా చాలా కాలం వాళ్ళు వండి పంపించేవారు మన షాప్ వాళ్ళు. నేను ఎక్కడ షాప్ ఉంది అక్కడికి వెళ్తే సిగ్గేసేది, ప్రార్థన చేసుకునేవాడిని, ఏదో బొవ్వండి వేసుకునేవాళ్ళు. వెళ్తే నాకు ఎంత బాధ వచ్చిందంటే, ఆ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ ఊతి అని ఊతి అప్పుడు వేస్తారు పెరుగు. సత్యంరావు బాబు అనుకున్నాను. నాకు అసలు ఇష్టం ఉండదు అవని. ఒకసారి సాయిబాబు గుడి దగ్గర ఒక అమ్మాయి వేస్తుంది, అలా ఊతకూడదమ్మా నాన్న, అది ఇలా పెట్టి ఇలా చూసి కావాలి తట్టుకెళ్ళండి, లేకపోతే మానేయండి అది. ఎవరు నాయన వదిలేసి వచ్చేసి పెరుగు దగ్గరికి వెళ్ళి, ఆయన నాకు తెలుసు
కవర్లు తీస్తున్నాను. వదలనండి, మీకు తెలుసు, వదలనండి అన్నాడు. చేసాడు. సరే పట్టుకుని వచ్చాను. పెరుగు కూర అయితే అన్నారు ఇంట్లో. లేదు, మనం ఏదో వండుకుందాం అన్నాను. తర్వాత కాలంలోని ఊద కూడా ముక్కు కట్టేసుకుని వేస్తుంది. కరోనా వచ్చింది. ఏమా కొంచెం ఊదన్న ఊదకూడదండి ఆయన. మరి గతంలో అంత కోపడ్డాను ఇలాంటి అలాగే గుర్తు చేసుకుని నవ్వింది ఏం చేసిందో కూడా తెలియదు. కళ్ళే కాబడుతుంది అందులో కట్టేసుకుంది అలాగా. మనుషులకు తెలియదు, తెలిసేవారు. మనం ఊపు పట్టాలి, అందరి ఏడాలి. మనం ఏం చేయాలి? దీర్ఘశాంతం ఉండాలి, ఊపు పట్టాలి. మనుషులు అలాగ ఉంటారు, చెబుతూ బాధ. జీవితంలో ఎన్నో నడుస్తూ ఉంటాయి, కోపట్టితే వేయలేదు. మా లవ్లీకి ఎవడన్నా వచ్చి గుద్దేయడానికి, కారు మీదకి వచ్చేయడానికి నవ్వుతే వెళ్ళాలా అంటాడు. జాగ్రత్తగా వెళ్ళాడు. నాకు కోపం వస్తుంది. నాకు ఆయనది రాగానే ఫోన్లే డాడీ, ఫోన్లే, జరిగింది ఇది జరిగింది, ఏముంది వాళ్ళు మనకు తగలేదు. ర్యాష్కి వచ్చేసాడు అనుకో, ఆయన వీడి పక్కనట్టు అలా కూర్చుంటాడు. అయితే ఓపిక అందరికీ ఉండదు. దీర్ఘశాంతం అనేది దేవుడు అందరు ఏడాలి. మనం ఏం చేయాలండి? దీర్ఘశాంతం. తెరవచ్చదు. కీడునకు ప్రతి కీడును ఎవరికి కూడా చేయకూడదు. మనకి ఎవరైనా నష్టం చేశారనుకోండి, మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మనం తిట్టే ఇంకా వాళ్ళకి మనం సమానం అయిపోతాం కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు చూస్తాడు. అన్యాయంగా అతను తిడుతుంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు సంతోషించి దేవుని చేస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాదు మనల్ని ఆశీర్వదిస్తాడు. మెయిన్ దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేయాలటండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. రిఫరెన్స్లో అవ్వట్లేదండి, చాలా చెప్దాం అనుకున్నాను. దావీదుని తరుమాడు. కీడు కదండి, మేలు చేసినాడు, కీడు చేస్తున్నాడు. ఎవరు? సౌలు కదండి, తరుగుతున్నాడు. ఏంటంటే ఆయన మేలు చేశాడంటే, ఒక యుద్ధం వచ్చింది, 40 రోజుల యుద్ధం. ఆ యుద్ధంలో ఒకడు వచ్చాడు, ఎత్తైన జైంట్గా ఉంటాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? మీరు ఎవరు ఉంటే సరే, ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు దమ్ము ఉంటే రండి అంటారు కదా, ఎంత అలా అన్నాడు ఆయన. 40 రోజు ఈయన వెళ్ళాడు. ఈ చిన్నోడు, బుడ్డోడు, వయసులో చిన్నోడు, కోపం వచ్చింది దేవుని బట్టి. ఏంటి మనం దేవుని పిల్లలం కదా, ఈయనేంటి ఇలా అంటాడు అని కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ ఒక మాట అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఆ వర్డ్ పలుకుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే పలికించాడేమో. ఈయన ఇంత పొగర అనిపించింది బయట వాళ్ళకి. పొగర కాదు అది, దేవుని పక్షంగా నిలబడటం కోసం. ఇంత చేస్తే ఒకవేళ ఓడిపోయారని వీళ్ళందరూ బానిసలు అయిపోయాను, ఆ రాజుని హతమార్చేద్దరు, అక్కడ వాళ్ళందరూ బానిసలు అయిపోదురు, దేశం పరాయి పాలనకి వెళ్ళిపోను. అటువంటి పరాయి పాలన నుంచి ఆ యొక్క శత్రు యొక్క సాతాను యొక్క హస్తాల నుంచి బయటికి లాక్కొచ్చినటువంటి గొప్ప వీరుణ్ణి ఘనపరుస్తున్నారు. దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని చెప్తే రాజుకు బాధ వచ్చింది. లేకపోతే చచ్చి ఊరుకుందడు కదా. పోనీ ఆయన కూడా 1000 కొలది అన్నారు కదా, అది నచ్చలే. నేను అసలు మెయిన్ క్యాండిడేట్, నేను రాజుని కదా, వీళ్ళంతా పక్కన ఉండవలసినాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, అడవి నుంచి యుద్ధం చేశాడు అనుకోండి, నాన్నాలు కదా గణపరచాలి, ఎన్నిటి గణపరుస్తున్నారు అని వాళ్ళ మీద విషయం చూపించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కీడుకు, అంటే మేలుకు కీడు చేస్తున్నాడు ఈయన. ఏం చేశాడు? ఒకసారి దెయ్యం పట్టిందండి, చంపాలనుకున్నప్పటికీ దెయ్యాలు వస్తాయి. మనిషిని చంపడం మామూలు విషయమా? ఎంత మంచివాడు సౌలు. ఎప్పుడైతే సౌలుకి అధికారం వచ్చిందో ఏమొచ్చింది తెలుసండి? నష్టం వచ్చింది. మనం ఒకసారిగా పెద్దోళ్ళు అయిపోయామనుకుంటే ఖచ్చితంగా దెయ్యం వస్తుంది, మనలో దూరతాడు, మనకి ప్రౌడ్ వస్తుంది. ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర ఉండాలి మనం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఉన్నంతకాలము దేవునికి మనుషులు ఎలా ఉండాలో అలా, ఎస్పెషల్లీ సేవకులు, ప్రత్యేకంగా సేవకులు ఎలా ఉండాలో దేవుని మనం లోబడాలి. అంతేకాదు దేవునికి ఎప్పుడు విధేయత చూపించాలి. సేవకులు ఎలా ఉండాలంటే ఎప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ రాజు ఏం చేశాడో తెలుసండి? ఇప్పుడు తరుముతున్నాడు. ఒకసారి ఏమో దెయ్యం పట్టిందంటే యెష్షయి కుమారుల్లో ఒకడు ఉన్నాడని తీసుకొస్తే అతను ఏం చేశాడో తెలుసు? పాడలేదండి, మ్యూజిక్ ఇచ్చాడు, గిటార్ వాయించాడు, సితార వాయిస్తే అది ఆ స్ట్రింగ్స్ వాయించేటప్పుడు ఆ పాటలోనేటువంటి ఆ తీగలు శబ్దం చేస్తూ ఆ పాట యెహోవా దేవుని గురించిన పాట పాడితే దెయ్యం ఎగిరిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలో అంత మహత్తర శక్తి ఉంది కదా, వెళ్ళిపోయే దెయ్యాలు. ఒకసారి వెంటనే
చిత్తుడైనట్టుగా మనం చూస్తాం. అబ్బా, అప్పుడప్పుడు దెయ్యం పట్టినప్పుడు అది తీసుకొస్తాను. ఒకసారి దెయ్యం బాగా వచ్చిందేమో, ఈయన పాట పాడకుండానే సరిగ్గా పెట్టి సోలం అంటారు కదా, సోలం అంటే తెలుసా, మీరు చూడలేదు, కొబ్బరికాయలు ఒలుస్తారు. ఇనుపు గుణపానికి ఎదర షార్ప్గా చేస్తారనమాట. పాయింట్ కూడా ఉంటుంది, ఇలా పాయింట్ ఉండి దాన్ని షార్ప్గా చేస్తారనమాట. అలాంటి దాన్ని ఇసురు కొడితే గోళ్ళ గుచ్చుకుందంటే ఆయన తప్పుకుంటే, దేవుని స్తోత్రం కదా. ఎంత దుర్మార్గమా! హల్లెలూయా. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడే నేర్పరు. అపకారికి ఏంటి అపకారం? అపకారికి కూడా ఉపకారం చేయమంటున్నాడు. ఈయన ఉపకారికి అపకారం చేస్తున్నాడు. ఎంత దారుణం! మనుషులు, ఎస్పెషల్లీ దేవుని పిల్లలు, అపకారికి కూడా ఉపకారమే చేయాలని. ఒకసారి అలాగే చేశాడు దావీదు. తరుముకుంటూ వస్తే ఒక రాత్రి 2 సార్లు ఆయన చేతికి వస్తే వదిలేశాడు. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని కత్తితో కోసి ఆ వస్త్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి పెద్ద కొండెక్కి అక్కడ నిలబడ్డాడు. ఓ అబ్నేరు, నువ్వు ఆయన సంరక్షకుడు అనమాట. అబ్నేరు అంటే చాలా బలాఢ్యుడు, యుద్ధాలు నేర్చినోడు, బాగా నిద్ర అవుతున్నాడు బాగానే. అబ్నేరు, నువ్వు రక్షించకపోతున్నావు రాజునే, ఇదిగో ఈ వస్త్రం చూడంటే అప్పుడు దావీదు అంటాడు, క్షమించండి, సౌలు అంటాడు, అయ్యా నా కుమారుడా దావీదా, నాకంటే ముందు ఈ నోట్లోకి వస్తున్నాయి, నా కుమారుడా దావీదా, నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారం చేసావయ్యా. దేవుని స్తోత్రం. అపకారికి ఏం చేశాడు? ఉపకారం చేశాడు. అపకారికి ఉపకారం చేశాడంటే దావీదు. ఈయనేమో ఉపకారం చేస్తే అపకారం చేశాడు. నాకంటే నీవు నీతిమంతుడు, దేవుని స్తోత్రం, నేను దీవిస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగా. ఎస్, దేవుడు దీవిస్తాడు. అపకారం చేసిన వాళ్ళు కూడా నెపమెన్నక, అప్పుడు ఎలా చేసావు నెపమెన్నక. అపకారికి ఉపకారం చేసిన వాళ్ళు ఎవరని చెప్తారు మీరు చెప్పండి? బైబిల్ బోలు మంది అన్నారు. అన్నలందరూ కలిసి గోతులో పాడేసి చెప్పితే వాళ్ళందరికీ భోజనం పెట్టి పోషించాడు. ఎవరండి? యోసేపుకి. ఎంత యేసయ్య మనసు అయింది, ఎంత గొప్ప మనసు అంటే. ఇప్పుడు మనకున్నన్ని వాక్యాలు వాళ్ళకి లేవు, ఇన్ని బోధలు ఎవరో చేయలేదు మనకి. అయినప్పటికీ దేవుడు ఆయన్ని ఇప్పుడు సంధించేవాడు కాబోలు. ఎంత గొప్పగా ఉపకారం. ఇందుని గురించి మీరు చింతించద్దు, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అని చెప్తాడు. ఏమని? ఈ విధంగా నన్ను గోతులు పాడేసరే, అదంతా మేలుగా జరిగింది. ఈ కీడును మేలుగా మార్చినవాడు దేవుడు. దేవుని స్తోత్రం. అనేక మంది ప్రపంచంలో ఆహారం లేకుండా ఉన్నారు. రాబోతున్న దినాల్లో ఆహారం లేకుండా అయిపోతారు. మీరందరూ నా దగ్గరికి వచ్చి ఉండండి, మిమ్మును మీ బిడ్డలను పోషిస్తా అన్నాడు కదండి. ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చారా మీరు? నన్ను ఏం చేశారు మీరు? ఇప్పుడు నన్ను తలుచుకుంటే మొత్తం తలకాయలు ఎగిరిపోతాయి అన్నారా? అనలేదండి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప మనసు ఇచ్చాడు కదా దేవుని యొక్క మనసు. దేవుని స్తోత్రం. ఇలాగే దావీదు కూడా అలా చేస్తే ఏం చేశాడో తెలుసండి? హల్లెలూయా. అపకారికి ఉపకారం చేశాడు. నన్ను ఎందుకు వెతక, నేను మిన్నల్లాంటివాడిని, నన్ను ఎందుకు వెతుకుతావయ్యా? నీ రాజ్యాన్ని వదిలి సైన్యాన్ని తీసుకుని నా వెంట వస్తావేంటి? నీకు ఎప్పుడు అపకారం నా వల్ల ఉండదు నీకు అని చెప్పి గట్టిగా అరిస్తే సౌలు ఏడుస్తాడు. హల్లెలూయా. చిన్నప్పుడు ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఏ పద్యం? నెపమెన్నక చేయువాడే. ఆ మాటను మేము ఎలా చెప్పేవాళ్ళం తెలుసా? ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళం. అది నేర్పరి సుమతి అనడానికి ఎక్స్పర్ట్ సుమతి అని, చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. ఎంత నిపుణుడు అనమాట. ఏంటి? ఉపకారికి ఉపకారం చేయటమే కాదు, యేసయ్య అన్నాడు అపకారికి కూడా కీడు నాకు ప్రతి కీడు చేయొద్దన్నాడు. దేవుని స్తోత్రం. మన మీదకి వచ్చే ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగి. నెక్స్ట్ చదివండి. ఒకరిని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు అంటే జీవితాంతం మేలైన దాని ఎదరలకు నష్టం కలగకుండా మేలు చేసే ప్రయత్నం చేయాలి. ఈ మాట మాట్లాడినా, ఇలాగ ఏ పని చేసినా ఇది ఇతరులకు కూడా మేలు ఉంటుంది కదా అని మేలైన దాన్ని మనం చేయాలి. దేవుడి స్తోత్రం కాక. అలా చేయటం వల్ల మనం ఎక్కడ చూసినా మనం లాస్ అయిపోతాం, చిదిగిపోతాం, నాశనం అయిపోతాం కొన్నిసార్లు. అయినప్పటికీ ప్రభు మనం లేవనెత్తుకుంటాడు. హల్లెలూయా.
ఎప్పుడైనా హోటల్లో ఆకలేసి భోజనం చేసి వెళ్ళాం అనుకోండి, ఎక్కడన్నా పైపు దగ్గర ట్యాప్ దగ్గర చేకొట్టుకుని వెళ్తే ఒక్కొక్కడు వచ్చి తుమ్మేస్తాడు, స్నానం చేసిన చేపించేస్తాడు. మనం అలాగే నిలబడతాం, ఆడు వడ్డించేస్తాడు. అక్కడ ఈడు తోమేస్తాడు, కడుగుతాడు, మొహం కడుక్కుంటాడు, అవి కడుక్కుంటాడు, ఇది అద్దంలో చూసుకుంటాడు. జనం ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళకి సైడ్ ఇచ్చేసి నువ్వు గట్టిగా శుభ్రంగా ఉంటే తర్వాత తాగాలి. ప్రతిదానికి అభ్యంతరకరంగా ఉండకూడదు, ప్రతిదానికి త్రోవకట్టంగా కూర్చుకోకూడదు, కాలు ఎలా పెట్టుకుని. ఎప్పుడన్నా వెహికల్స్ వెళ్తుంటాయమ్మా, ఆ పక్కకి రోడ్డు లేని పక్కకి వాళ్ళ కాలు, కానీ రోడ్డు వైపుకి ఎంత పొడి కడతారు, ఎంత పొడుగు ఉన్నారు కాదు. ఈ అసలు అవతల వెహికల్ వస్తుంది, ఇది వెళ్తే కాలు ఇరిగిపోద్ది అంతే. ఇటు వాల్చుకోవచ్చు కదా, పైగా రోడ్డు మీద సరిగ్గా సైడ్కి పెట్టడు. ఎంత అభద్రత, కోపం వస్తుంది. కానీ మనం ఓర్చుకోవాలి, ఆగాలి, లేకపోతే ఈ జీవితం మనం కష్టం. దేవుని స్తోత్రం. ఈ లోకంలో బ్రతకడమే కష్టం. చదవరు కదా, అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏమన్నా వీలు పడుతుందా? దేవుని స్తోత్రం. కొన్ని రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుంది. ఎల్లప్పుడూ మనకు కష్టం కలిగినప్పుడు సంతోషం. ఎప్పుడు మనకు సంతోషమో తెలుసని బైబిల్ తీసి చదివినప్పుడు సంతోషం. పాట పాడితే సంతోషం అండి. కష్టాల్లో కూడా మనం పాట తీసుకుని దానికి అనువైన పాట పాడుకుంటాం. దేవుని స్తోత్రం. యేసయ్య అన్నాడు విడువడైన పాట పాడుకుంటాం. దేవుని స్తోత్రం. విడువని దేవుడు నీవే అని పాడుకుంటాం. మనకి ఎంత అవును, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టగా నాకు ఆనందం అనమాట. అలనాడు అలా పేతురుని తీసుకెళ్ళి చెరసార్లు వేశారు కదా, పౌలుశీలని చెరసార్లు వేశారు కదండి. దేవుని స్తోత్రం కలిగాక ఒకసారి పేతురుకు ఇంకెవరిని చెరసార్లు వేశారు కదమ్మా. అప్పుడు వీళ్ళు వాళ్ళ గొలుసులు ఊడికి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారట. పాటలు పాడుతుంటే ఏమైందమ్మా, వాళ్ళకి బంధించిన చేతులు ఊడికి తడిపోయాడు గొలుసుని. అయ్యో, స్తుతిలో ఇంత మహత్తర శక్తి ఉందో తెలుసా అని. అందుకే అనవసరంగా స్తుతించకూడదు, అంటే వ్యర్థంగా మాట్లాడకూడదు. మరేం చేయలేటని దేవుని స్తోత్రం కలిగా దేవుని మనసారా స్తుతిస్తే అతను బాధలో ఉండి చంపేస్తారో ఏం చేస్తారో ఏదైనా పర్లేదు, దేవుని స్తుతిస్తే. దేవుని కోసమే మేము ఇలా బంధింపబడ్డాం అనుకుని పాడితే ఆ సంఖ్యలు ఊడి కింద పడిపోయాడు. దేవుని స్తోత్రం కనుక కళ వచ్చిందేమో అనుకుంటున్నారంట. కళ కాదని బయటికి గేటు దాటిన తర్వాత తెలిసింది వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే కుదురుతుందా? ఎల్లప్పుడూ కష్టాలను సంతోషంగా ఉండాలి, నష్టంలోనూ సంతోషం ఉండాలి. దాని వెనకాల ఏదో దేవుని యొక్క కృప దాగి ఉందని మనం గమనించాలి. నెక్స్ట్ అది ఎడతెగక ప్రార్థన చేయడి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది తెలుసు, సీజ్ అని ఉంటుంది. అంటే కొంచెం గ్యాప్ ఇవ్వడాన్ని, ఆఫ్ చేయడాన్ని, నిరోధించడాన్ని సీజ్ అంటారు కదా. ఆఫ్ చేయొద్దు అని చెప్తాడు ఇది ఇంగ్లీష్లో. మన పవన్ కళ్యాణ్ ఒకసారి సీజ్ ద షిప్ అన్నాడు. అయ్యో, మన కాకినాడ నుంచి దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు. ఊరుకోవే బాబు, నువ్వు అలాగ మాట్లాడు, ఊరుకో, వెళ్ళిపోని అని పంపించేశారు. అందులో ఏ పట్టుకుపోయారట. మనం చెప్తే ఏమో ఆగబోయి పెద్ద పెద్దలు హస్తం ఉంటుంది అని చెప్పి ఆయన అక్కడ ఉంచేశారు. హల్లెలూయా. సీజ్ అంటే అక్కడ విరామం లేకుండా మనం ఏం చేయాలంటే ఎడతెగక గ్యాప్ ఇవ్వకుండా ఎప్పుడు ప్రార్థించాలి. సాధ్యమే. మనం నడిచినప్పుడు ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తోత్రం కలిగాక పని చేసినప్పుడు ప్రార్థన చేయొచ్చు, మన ఇంట్లో రుబ్బేసినప్పుడు ప్రార్థన చేయొచ్చు. ఒక పుస్తకం చదివాను, ఆయన భక్సింగ్ గారి పుస్తకం. ఆయన ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంట్లోంచి తోలేశారు, బొంబాయి వచ్చి హోటల్లో పనిచేశారట. ఆయన బొంబాయిలో ఆ హోటల్ పేరుతో చెప్పారు. హోటల్లో పనిచేశారట ఇంజనీర్. ఆయన ఏం చేశారు తెలుసండి, మసాలా నూరమన్నారంట. ఆ రోజుల్లో గ్రైండర్ లేదు, నూరుతున్నాడు మసాలా. నూరుతుంటే అబ్బా, ఇన్ని రకాల అవేంటంటే ఆ దినుసులు ఏమంటారు, మసాలా సరుకులు వేశారు కదా. నూరుతూ ఉంటేనట ఆయన ఆ స్మెల్ చూసి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు అన్నమాట జ్ఞాపకం వచ్చిందంట. ఆయన బుక్లో దీన్ని ఇప్పుడు గుర్తే. ఏంటి, డిఫరెంట్ మైండ్ ఉన్న మనుషులు అందరు కలిసి ఒక్కరే దేవుని స్తుతిస్తే, అందరు ఇలా కలిసి అయిపోతే, మిక్స్ అయిపోతే ఎంత సువాసన గుబాలిస్తుందో కదా. ఇలా ఉండాలి మనం అని ఆయనకి సంతోషంగా పని. అసలు ఈ పని చేయటం ఏంటి, నా బతుకేంటి ఇలా వచ్చిందండి,
దేవుని స్తోత్రం. అక్కడ కూడా ప్రసంగం తయారైంది ఆయనకి. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇంకా చదవండి, చదివండి అది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలాగు చేయుట, కృతజ్ఞత చెల్లించడం, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తం, ప్రతి విషయంలో కృతజ్ఞత తెలియజేయటం. ఇంకా చెప్పండి, చదివండి, టోటల్గా చదివండి. ఆత్మను ఆర్పకుడి. దేవుని యొక్క ప్రేరణ కలిగినప్పుడు, వాక్యం చెప్పాలన్నప్పుడు కానీ, ఎక్కడికైనా దేవుని పని చేయడానికి వెళ్ళడానికి అప్పుడు ఆప్ చేయకూడదండి. ఊరుకో అనకూడదు. ఆత్మ శరీరముకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షిస్తుందట. ఆత్మ చెప్తుంది వెళ్ళొద్దు, వెళ్ళు, దేవుని పని చేయి, అద్భుతం జరిగిపోతుందని. డిఎల్ మోడీ అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఓ రోజుని పడుకుని ఉన్నాడట. పగల మెసేజ్ అయిపోయింది, రాత్రి పడుకున్నాడట. డిఎల్ మూడీ అని పిలిస్తే లేచారంట. అయ్యా అని అడిగితే, నువ్వు వెళ్ళి దేవుని వాక్యం చెప్పు అన్నాడంట. ఎక్కడికి? చర్చిలకి. ఇప్పుడు ఎవరు ఉన్నారు? అయినా సరే వెళ్ళానంటే వెళ్తే, వెళ్ళిన తర్వాత ఆత్మచేత దేవుడు ప్రేరేపింపబడి వేదికెక్కి, నిన్నెక్కడున్నప్పటికీ నీ దేవుడు చూస్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకో, ఇది నీకు దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఫైనల్ చాయిస్ టు యూ అని మొదలెట్టాడంట. మొదలెడితే కుర్చీల్లోంచి పైకి లేచాడంట. అక్కడ కింద పోకూడదు, లేచి ఇలా లేచాడట. లేచి తప్పు అయిపోయిందండి, దొంగతనం చేయడానికి వచ్చానని, దేవాన్ని క్షమించానని ఆయన రక్షణ పొందాడు. ఆయన పేరు కూడా ఆ బుక్లో రాశారు. ఆయన దేవుని సేవకుడయ్యాడు. దేవుని స్తోత్రం. అది దేవుని ఆత్మను ఆర్పకుడు. వెళ్ళు అని చెప్పినప్పుడు ఏదో ఒక దేవుని యొక్క కార్యం ఉంది, అది నీకు ఆశీర్వాదం, అక్కడ కూడా క్రియ జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. నెక్స్ట్ చదవను, చదివి. ప్రవచించుట అంటే సువార్త ప్రకటించడం. ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యం. నిర్లక్ష్యం చేయొద్దండి. చాలా అది అబ్సల్యూట్లీ నెససరీ, చాలా ప్రాముఖ్యమది. ఎంత ప్రాముఖ్యమంటే వాక్యము దేవుని మాట. అది చెప్పకుండా ఉంటే ఆ సమయం పోతే మళ్ళీ ఆ మనిషికి ఆ వాక్యం అందకపోవచ్చు. మనం చెప్పకపోతే కష్టం. ఎహెజ్కేలు అంటాడు, నేను ఏదైతే సెలవిస్తున్నానో మాట చెప్పు, చెప్పి మారితే ఓకే, నువ్వు తప్పించుకో. దేవుడు ఒకవేళ నువ్వు చెప్పకుండా ఉన్నావు, అతను నరకానికి వెళ్ళిపోతాడు. నేను వదలను అన్నాడు. ఎవరికి? సాకు. ఎహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకే నేను నిర్లక్ష్యం చేయకూడదట. వాక్యము చాలా విలువైంది. ఈ విలువైనటువంటి వాటిని మనం పంచాలి. మన ఇంటికి వస్తే ఆహారం పెట్టడానికి కోడిని కోసేసి గారెలేసి పప్పులు చారులు ఏ పెట్టి భోజనం పెడతారా? అంతకంటే కోట్ల రెట్లు విలువైంది దేవుని వాక్యాన్ని ఆఫర్ చేయటం. దేవుని స్తోత్రం. దేవుడు నాకు దర్శించిన తర్వాత, నాకు చాలా కాలం క్రితం నేను బైబిల్ ఇస్తున్నట్టు కళ్ళకు వచ్చింది. నేను హ్యాపీ అయిపోతున్నాను. ఎంత ఖర్చు అయినా సరే బైబిల్ ఇచ్చేయాలనుకున్నా. అప్పుడు నా దగ్గర డబ్బులు అంతగా లేవు. ఆ తర్వాత నేను ఐబీఎల్ చేశాను. అంతకుముందే ఇండియన్ బైబిల్ లిటరేచరు. వాళ్ళు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవారు. నాకు ఒక కార్డు ఇచ్చారు, మీకు బైబిల్ చాలా సగం రేటు కంటే తక్కువ అనమాట మీ ఇస్తున్నాం. ఈ బైబిల్ మీకు మేము సేవకి, అంటే మీ సేవకి ఇది, ఈ బైబిల్ కాస్ట్ ఎంత అమ్ముకుని ఆ డబ్బులు మీ సేవలో వాడుకోండి అని చెప్పేసి మాకు ఒక కార్డు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళిన బైబిల్ సొసైటీ వాళ్ళు దగ్గర చాలా తెచ్చేసుకుని, బయట వాళ్ళకి అమ్మేసుకుని వేలు సంపాదించేసుకున్నారు. నేను ఎప్పుడు బైబిల్ అమ్మలేదండి. దేవుని స్తోత్రం కలిగి. నేను అప్పుడు కూడా బైబిల్ తెచ్చుకుని, తక్కువ రేటు కదా, ఊరికి ఇవ్వటానికి దేవుడు నాకు చూపించాడు కదా, ఊరికి ఇవ్వటానికి దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పేసి నేను ఎంతగానో స్తుతించి, అంటిల్ టుడే ఇప్పటి వరకు కూడా నేను ఒక బైబిల్ అమ్మటం జరగదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇగో ఈ సిస్టర్ తెగ బైబిల్ బోల్డ్ ఇచ్చేసారండి బొంబాయిలో. ఎంత ఆఫర్ చేశారు కదా. దేవుని స్తోత్రం. నా దగ్గర బైబిల్ అయిపోతే 5 బైబిల్స్ తీసుకున్నాను. 2 బైబిల్ సిస్టర్ గారికి పంపించాను. ఆఫర్ చేయండి నేను ఎవరికైనా. దేవుని స్తోత్రం. అడుక్కునే వాళ్ళు వచ్చి బైబిల్ ఉందండి, బైబిల్ ఇస్తారండి పాస్టర్ గారు. ఎందుకమ్మా నీకంటే? మేము చర్చికి వెళ్తామండి. మరి మీ పాస్టర్ గారిని అడగాలి, నా దగ్గర గురించి వచ్చారు. ఆయన ఎవరండి? మరి నేను ఇస్తానని నీకు ఎలా చెప్తున్నారండి, ఎవరో చెప్పారండి. నేనేం చేస్తున్నాను, ఈ మధ్యన పేరు రాసి ఇచ్చేస్తాను. నీ పేరేంటని రాసి అమ్మేసుకుంటారని భయం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నా ప్రియమ నా దేవుని బిడ్డలారా,
మనం దేవుని వాక్యాన్ని ఆఫర్ చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటింపబడిందో అక్కడ వెలుగు కలుగుతుందట. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటింపబడిందో అక్కడ ప్రజలు హల్లెలూయా ఆశీర్వదింపబడతారండి, రక్షణ పొందుతారు, కార్యములు జరిగిస్తాడు. మనం దేవుని వాక్యం ప్రకటించకుండా ఉంటే ఎవరు ఎలాగండి రక్షణ వెళ్ళేది? నీకు తెలిసిన చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకునే వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి ఆటంకమును తొలగించుకుని ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడైతే వాక్యము విత్తబడిందో అక్కడ ఫలింపు మనం చూస్తాం. దేవుని స్తోత్రం గాక. అలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా జీవితంలో ఎన్నో నక్సలైట్లు తీసుకెళ్ళిపోయాను. నన్ను ఇలా వణుకుపోతున్నాను. నేను ఆయన గన్నట్టుకున్నాడు. నాకు చెమట్లెట్టి చెప్పు జారిపోతుంది, తడిచిపోయి చేతులు తడిచిపోయి, అన్న నీకేం ప్రమాదం లేదు, నిన్నేం చేయను అన్నాడు. మధ్యలో నన్ను చూసి పైకి ఏదో గంభీరంగా నిలబడ్డాను, కానీ వేసే అనుకుంటున్నాను. కానీ ఇదే లాస్ట్ టైము బుల్లెట్స్ అని నాకు గుండెలో వెళ్ళిపోతాయేమో ఊహ ఎక్కువైపోయింది నాకు. తీసుకెళ్ళిన తర్వాత ఎంత ప్రేమగా మాట్లాడారు నన్ను. నువ్వు మంచోడు అన్న, నీరు కంగారు, నిన్నేం చేయము అన్నారు. ఫస్ట్ అమ్మయ్యా నువ్వు ఊపిరి పీల్చుకున్నాను. మరి ఎందుకు నన్ను తీసుకొచ్చారు చెప్పారు నేను చాలాసార్లు కదా. దేవుని స్తోత్రం. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేమేమో దేశద్రోహులు కాదు, దేశాన్ని కాపాడేవాళ్ళం. పేదలను నాశనం చేసి ధనికులు దోచుకుంటున్నారు, అందుకోసం మేము అడవిలోకి వచ్చాం. ఆయన అమ్మే చదివాడు, ఇది అది చేశాడు, ఇది చేశాడు, ఇంజనీరు అని చెప్తున్నారు. ఆశ్చర్యం కలిగింది. దావీదు కూడా అలాగే చేశాడు కదా అన్నారు. అంటే వాక్యం కూడా తెలుసా వీళ్ళకి? అప్పుడు మొదలెట్టాను. అప్పుడు కూడా ఇది కూడా నా చేతిలో బైబిల్ ఉంది కదా, ఇది చాలా పవర్ఫుల్ వెపన్. మీ చేతుల్లో AK-47 కంటే చాలా పవర్ఫుల్ అని చెప్పాను. దేవుని స్తోత్రం. మీరు గన్న తలకి పెట్టి నీ డబ్బు ఇయ్యి అని ఇచ్చుకుంటావు, 1,00,000 2,00,000 ప్రజలకు ఇస్తావు, అంతే కదా. కానీ ప్రభువుని చూశాడు. నీ దగ్గర డబ్బులు ఇమ్మని అనలేదు ఒక ఆయన ఎవరో తెలుసా? జక్కే. ప్రభు నేను ఎవరైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఇట్లా 4 వంతులు చెల్లిస్తాడు. హల్లెలూయా. ఆయన ఈ విప్పనేది తెలుసా? హృదయాల్ని మార్చేస్తుంది, చంపేదండి, బ్రతికిస్తుంది మనిషిలా. ఇది గొప్ప గ్రంథం అని చెప్తే నన్నే మమ్మల్ని మార్చిలా ఉన్నావు నువ్వు అని. దేవుని స్తోత్రం కలిగాక. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చోట వాక్యం చెప్పడానికి ప్రయత్నించాలి. నాకు ఫోన్ చేస్తే అయిపోయారు అనమాట అవతల వాళ్ళు. అది గమనించుకుంటాను. చిన్న మాట చెప్తే చాలు, దానికి చెప్తాను అలాగా. ఎందుకంటే నాకు సమయం తక్కువ అయిపోతే మళ్ళీ నేను ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే నా జీవితం వేస్ట్ చేసుకున్నాను, చాలామందికి చెప్పాల్సినవి దాచేసుకున్నాను, చెప్పలేకపోయాను అని భయపడుతూ నేను చెప్తూ ఉంటాను. నిజంగా చెప్తున్నాను. ఈవేళ ఎంతమందికి చెప్పాను సువార్త వాక్యంలో. సువార్త చెప్పకుండా పోవద్దు నాయనా, సువార్త చెప్పే అవకాశం ఇది నాకు ఫుడ్ అని ప్రభుని అడుగుతాను. దేవుని స్తోత్రం కలిగి వినకపోయినా సరే బలవంతంగా చెప్తాను, ఎప్పుడు క్రియ జరుగుతుంది. అందుకనే ప్రకటించడం, ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రకటించడం నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే చదివి బాబా. నేను సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టాడు. పరిశీలించాలంటే విచక్షణ ఉండాలి. పరిశీలించాలంటే దేని పడితే దాన్ని నమ్మేయకూడదు, ఎవరు ఏం చెప్తే దాన్ని నమ్మేయకూడదు. తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడేస్తే నమ్మేయకూడదండి. నా ప్రియమైన వాళ్ళారా, పాము వలె వివేకం, దానికి ఉన్న విషయం అనుకుంటకూడదు, కానీ వివేకం ఉండాలట. పావురం వలె ఎలా ఉండాలంటే నిష్కపటలుగా ఉండాలంట. దేవుని స్తోత్రం కాక. ఏది చెప్తే అది రకరకాలు చెప్తారు మనుషులు. అయ్యో మనం ఈ లోకంలోకి వెళ్ళిపోకూడదండి. దేవుని స్తోత్రం. ఎపిఎస్సీలు రాసిన పత్రికలు మనం చూస్తాం. అక్కడేమిటో తెలిసిన కల్పింపబడిన ప్రతి ఉపదేశమును గాలికి అటు ఇటు కొట్టుకొని పోవక ఏం చేయాలటండి? హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఏదన్నా ఎవరు చెప్తే వాళ్ళు గాలి కలిగిపోకూడదండి. దేవుని స్తోత్రం. చాలా విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి, చెప్పాలి. ఆయన అంటాడు, కిందకి వచ్చేస్తే ఆయన ఉంటాడంటే ఇంకా అదే ఇప్పుడు చెప్పిన పదం ఏంటైనా పరీక్షించి. హల్లెలూయా. మన ఇంటికి వచ్చి వచ్చిన దైవజనుడు ఎలాంటివాడమ్మా? హల్లెలూయా. నమ్మకమైన వాడు, భక్తి గల దైవజనుడు అని ఎరుగుదు. మనం ఎరగకపోయినా పర్లేదు, పాస్టర్ గారు అంటే చాలు. మా పెద్ద అక్క పాస్టర్ గారు అంటే చాలు. ఒకసారి భద్రాచలం బస్ స్టాండ్లో కూర్చున్నా, ఆయన బ్యాగ్ వేసి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరో పాస్టర్ గారులా ఉన్నారా, ఒకసారి వెళ్ళి అడుగుతాను.
ఆయన ఎవరో పంచి కట్టుకుని బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్తుండే పాస్టర్ గారు అంటే వీడికి అంత ఇంట్రెస్ట్ అనమాట. దేవుని స్తోత్రం, మంచిదే, కానీ గమనించుకోకుండా క్రొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు మనం చేర్చుకోకూడదు. పాస్టర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోకూడదండి. దేవుని స్తోత్రం. ఎక్కడైతే ఆ దేవుని పిల్లలు అక్కడికి వస్తారు, వచ్చి కూర్చుంటారు, అది అంటారు, ఇది అంటారు, బాతాకని మన పని అంతా చెడగొడతారు, తిట్టుకుంటారు, దేవునికి అవమానం తెస్తారు. సేవకులు అలా ఉండకూడదు. నీడున్న అక్కడికే వెళ్ళాలి, అది కూడా ప్రభుని అడగాలి. ఎవరిని బాధించే వరకు మనం మన జీవితంలో ఉండకూడదండి. దేవుని స్తోత్రం. కనుక పాస్టర్ గారు రావాలనుకున్నా అంట, హల్లెలూయా, రావట్లేదని చెప్పి అన్నారని వెళ్ళాను. ఒకసారి ఎంత కేర్లెస్గా మాట్లాడిందో నాకు గుండెలో గుచ్చుకుంది, బాధ అనిపించింది. ఏంటండో రాక వచ్చారు, పాస్టర్ గారితో మాట్లాడేది ప్రైజ్ లెటర్లు కదా, ఏం కదా, ఏమంటే ఏంటండో రాక వచ్చారు అన్న. నాకు మా ఎత్తిపోయింది. దేవుని స్తోత్రం కలిగా ఇన్ని పనుల మార్కి నేను వెళ్ళాను కదా. దేవుని స్తోత్రం. ఒక ఆమె అలాగా ఈమె రావట్లేదండి పాస్టర్ గారు అంటే, బలహీనంగా ఉంటే ఎవరంటే వస్తానమ్మా, ఊరికినే వద్దు అని. అది కదండి ఒకసారి రండి అన్నాను. నేను బాబుని తీసుకుని వెళ్ళాను. వెళ్తే మార్నింగ్ వెళ్ళాను. వెళ్తే పాస్టర్ గారు ఇప్పుడు వచ్చారా, మధ్యాహ్నం రండి, నేను వచ్చి ఊరికి వెళ్తున్నాం, టైం అయిపోతుంది అన్నారు. మంచిదమ్మా, ప్రార్థన చేయను, ఇప్పుడు టైం అయిపోతుంది అన్నారు. చిన్న ముక్క చేస్తారని చేసి వచ్చేసారు. మధ్యాహ్నం వెళ్ళలేదనుకోండి చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే సేవకులు అంటే, దేవుని స్తోత్రం కలిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఖాళీ ఉండేది ప్రజలు, ఇప్పుడు ఖాళీ ఎవరికి ఉండలేదు, పిల్లలకు ఉండలేదు, ఏమి ఉండలేదు. దేవుని స్తోత్రం. కనీసం సీరియల్లోనూ పడిపోతారు. ఇప్పుడు వచ్చేటప్పుడు బాబు సగం సీరియల్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అనుకున్నాను. సీరియల్ కూడా బాధే కదా. దేవుని స్తోత్రం. అయినప్పటికీ మనం మన ఇంటికి వచ్చి వెళ్ళేవాడు, కానీ మనం ఏ పని చేసినా ఏం చేయాలంటే పరిశీలన చేయాలంట. అలా పరిశీలన చేయాలంటే ఆత్మీయ విచక్షణ మనకి ఎలా వస్తుందండి? హల్లెలూయా. మనకి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. కాలుకి ఏదైనా గుచ్చుకుంటే మనకి మెదడుకి సమాచారం వచ్చి గుచ్చుకుంటుందని మనకు తెలిసిపోతుంది. ఆత్మీయంగా మనం ఏం జరగబోతుందో కూడా తెలుసుకునేటువంటి అంత అనుభవంలోకి మనం ఉండాలని దేవుని స్తోత్రం కలిగా చదివినాను. నేను బైబిల్ తీసుకోకూడదు. కీడుకు దూరంగా ఉండండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు తీస్తున్నాను బైబిల్. మా నాయన ఇప్పుడు తీశారంటే వదిలేలాగలేరు. ఇప్పుడు మొత్తం పాఠం అంతా చెప్పాను కదా అనుకుంటున్నారు. ఫస్ట్ దశలోనిక ఇదంతా పాఠం అంతా చదువుకుంటున్నానమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, హల్లెలూయా, అక్రమంగా నడిచిన వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలట. హల్లెలూయా. ఇంకేంటంటే ధైర్యం ఇచ్చిన వారికి ధైర్యం చేయమని. అక్రమంగా ఎవరు మనమే చెప్పాలి, పైన నాయకులుగా ఉన్న వాళ్ళే చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీస్తే లోపలికి వెళ్తారని తెలుసు. 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. హల్లెలూయా. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం, మీకు విలువే లేదు. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. మీ అందరూ నా మాట వినమని నేను చెప్పను తల్లి, దేవుని మాట విందాం మనం అందరం. కాకపోతే ఏదైనా రాంగ్ రూట్లో వెళ్తుంటే ఇది పద్ధతి కాదు అని చెప్పామనుకోండి, వింటే అది మీకు ఆశీర్వాదం. మీరు వినకపోతే మేము ఏడుతాం, చెప్తే విన్నారా బాబు వీళ్ళు చాలా అనుకున్నాం అనుకోండి, దుఃఖపడతాం కదా. అది మీకు నిష్ప్రయోజనం, ఈ భక్తి అదిని. ఇవన్నీ ఏంటంటే నిత్యరాజ్య వారసులుగా ఉండాలంటే, దేవుని పిల్లలుగా ఉండాలంటే, సేవకులుగా ఉండాలంటే, అనేకులకు లీడర్స్గా ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం అంటే మనం అక్రమంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏది చేయాలో, ఏమి తినాలో, ఏది చూడాలో అన్నీ కూడా నిర్దేశించి దేవుడు నడిపించగల సమర్థుడు. మనకు గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి ఆయన నడిపిస్తాడు కదా. మన దేవుడు దయగల దేవుడు. మనకి విచక్షణ ఇస్తాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో. ఎంతమంది మాట్లాడినా సరే ప్రభు నాలో వచ్చి నాలో మాట్లాడాలని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటే, నువ్వు మాట్లాడినట్లు ఎవ్వడు ఎన్నడు ఎక్కడా మాట్లాడకుండా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాంటి సందర్భాలు ఎన్నో.
హల్లెలూయా. ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎన్నడూ ఏ మనుష్యుడు మాటలాడలేదని శత్రువులు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారండి. దేవుని స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఎలా ఉండాలో. అయితే మీ పైన నాయకులుగా ఉన్నవారు, నాయకులుగా అంటే మిమ్మల్ని నడిపించి పేరెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, మీకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కావచ్చు, మీకోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, మీ వెల్ విషర్స్ అందరూ మాట వినాలి 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 వినాలి. అందుకనే వింటే 12వ వచనంలో రాబడినట్లు ప్రభునందు మీకు పై వారయ్యుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి, ప్రతిసారి మళ్ళీ గోల మానవు నువ్వు అని తిట్టుకునే వాళ్ళు లేరా? దేవుని స్తోత్రం కలిగాక. మనం సరిచేయబడితేనే పరలోక రాజ్యం వెళ్తాం. మనలో ఏమేమైనా లోపాలు దేవునికి ఆయన ఇర్మియా అంటాడు, ప్రభా నా కన్నీరు ఊటగాను నా తల జలమైగా చేయను, ఆయన నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అది తీసివేయమని ఇర్మియా పాడాడు, ప్రార్థన చేశాడు. అట్టి అనుభవం మనకు కావాలి. ఇప్పుడు అంశంలోకి వచ్చేద్దాం. ఏమంటాడు తెలుసండి అంశంలోకి? హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా చాలా ఉన్నది. ఇవాళ ప్రార్థన కూడి కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం అంటే అమ్మయ్య అనుకుంటారు కదా, ముగించేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. మనం నడిచినప్పుడు ప్రార్థన చేయాలి, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రభువా నాలోనికి రా, నువ్వు మాట్లాడితే హల్లెలూయా అద్భుతంగా ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. ఇంత గొప్పగా మాట్లాడుతున్నారేంటి? నీ మాటల కోసం కాచుకుని వేచి ఉంటారట, ఎప్పుడు వస్తారని. మీరు నమ్మరు, కొంతమంది వాక్యం నేర్చుకోవడానికి మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద చదవరు, వాళ్ళు పలానాది ఎక్కడుంది. దీనికి అసలు అర్థం ఏంటి, ఇది ఇలా ఎందుకు ఉంది అని అడుగుతారు. ఎందుకో తెలుసా? నీకు వాక్యం నీ హృదయంలో ఉంది కనుక. అంతేకాదు, మనం మాట్లాడేటప్పుడు ప్రభుని అడుగుతున్నాం కనుక. మనకైనా క్వాలిఫికేషన్స్ లేకపోవచ్చు, పెద్ద నైపుణ్యత మనకు లేకపోవచ్చు. దేవుని పాదాల దగ్గర పారాయణం చేస్తున్నాం కనుక నిన్ను గొప్పగా హోస్ట్ చేస్తారు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపే దేవుడు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని సన్నిధిలో వారు హెచ్చింపబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేయడం అంటే మీరు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, సైకిల్ ఎక్కినప్పుడు, లేదా బస్సులో ఉన్నప్పుడు ప్రతి చోట ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని నడిపించి ప్రతి సోదరు నుండి కీడి నుంచి తప్పించి, ఇందులో వ్రాయబడి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనల్ని చేయడానికి మనల్ని ఏం చేస్తాడంటే సరి చేస్తాడట. అప్పుడు ఎందుకు ఈ సరి చేయటం? నిత్య రాజ్య వారసులుగా ఉండడానికి. అంతేకాదు, ఆయన యొక్క నీతి అనే వస్త్రంతో మనల్ని కప్పి పరిశుద్ధపరచుకుంటూ ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేయించి ఆయన నిత్య రాజ్య వారసులుగా చేయడానికి, అంతేకాదు అనేక మంది నడిపించడానికి మనల్ని తీర్చిదిద్ది నడిపించే దేవుడు మనకు ఉన్నాడు. అందుచేత మనం ఈ యొక్క మాటలు మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు తర్వాత ఒకటే ప్రసంగం చేశాను కదా, ఒక్కొక్క అంశం నుంచి దేవుడి చిత్తం అయితే ఒక్కొక్క అంశం నుంచి మళ్ళా నేను తీసుకుని చెప్పాలని అనిపించింది. చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో. నేను పైన చెప్పేశాను. ప్రభు అట్టి విధంగా మన సంఘాన్ని, మనందరినీ దేవుడు వాడుకొని బలపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా.